ఇదిగోండి అమ్మగారు. రిపేర్ అయిందా? ఎంతన్నాడు? 1500 అన్నాడు అమ్మగారు. నేను 1200కే మాట్లాడేశాను. అంతా? అవునమ్మగారు, ఈ మధ్య ఫోన్లకి రేట్లు అలాగే ఉన్నాయి. పోన్లే, మంచి పని చేసావు. మొత్తానికి బాగైంది. ఇదిగో. నేను పని అయిపోయాక వెళ్ళి ఇచ్చేస్తాను అమ్మగారు. అలాగే. సుజాత, అమ్మగారు. నా చైన్ కనపట్లేదు, నువ్వేనా చూసావా? చైనా? ఏం చేయను అమ్మగారు, ఇక్కడేం లేదు. పొద్దునుంచి కనపట్లేదే. ఏమో అమ్మగారు. సరే, నీ పని చూసుకో. అవునరా, మీరందరూ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నారు. ఇక్కడ నేను చాలా బాగున్నాను. సుజాత నన్ను సొంత తల్లిలా చూసుకుంటోంది. అందుకే దానికి ఈ పండక్కి చీర కొన్నాను. అలాగే. సరే, సాయంత్రం చేస్తాను. అమ్మగారు, పని అయిపోయింది అమ్మగారు, నేను బయలుదేరుతున్నా. నేను పని మానేస్తున్నాను అమ్మగారు. మానేసినావా? అవునమ్మగారు. ఏమైంది? అది నేను ఒక అతన్ని ప్రేమించానమ్మగారు. నన్ను దుబాయ్ తీసుకెళ్లి మహారాణిలా చూసుకుంటానన్నాడు. దుబాయ్కా? అవునమ్మగారు. సరే, ప్రేమించానంటున్నావు, జాగ్రత్త. సరే, అక్కడ ఏం అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి. సరే అమ్మగారు, వస్తానమ్మగారు. ఉండు. ఇదిగో ఉంచుకో, దేనికైనా పనికొస్తుంది. ఓకే అమ్మగారు. చూడు, నీకు ఎటువంటి అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి. ఓకే, మర్చిపోకు. వెళ్ళు. అవునండి, కారు ట్రబుల్ ఇచ్చింది. ఇల్లు దగ్గరే కదా, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఉంటా. అదేంటి సుజాతలా ఉంది? సుజాత, అమ్మగారు. నువ్వేంటి ఇక్కడ? దుబాయ్ వెళ్ళలేదా? నన్ను క్షమించండి అమ్మగారు. ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్తా అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అమ్మగారు. అయ్యో, నువ్వు నా దగ్గర రాపోయావా? వద్దమ్మగారు, నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను. మీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాను